అనేక దశాబ్దాల నుండి ఏబీవీపీ స్వచ్ఛందంగా స్టూడెంట్స్ గురించి సమాజ అభివృద్ధికి పనిచేస్తూ ఉంటే మొన్న 2 రోజుల క్రితము తెలంగాణ వ్యాప్తంగా ఈ స్కూళ్ళ దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు బంద్ చేయిస్తే ఈ 33 జిల్లాలలో 32 జిల్లాలలో విజయవంతంగా స్కూళ్ళు బంద్ అయ్యాయి. కానీ ఇక్కడ మాత్రం మన సిపి గారు అత్యుత్సాహంగా ఒకరోజు ముందు పత్రికా ప్రకటన భయభ్రాంతులను గురి చేసే విధంగా పత్రికా ప్రకటన చేయడం జరిగింది. అనేక మంది నిజామాబాద్ జిల్లాలోని అనేక మంది ఏబీవీపీ కార్యకర్తలని అరెస్ట్ చేయడం, కొందరిని హింసించడం, కొట్టడం కూడా జరిగింది. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరినైతే మీరు అరెస్ట్ చేసిండ్రో బేషరతుగా ఎటువంటి కేసులు పెట్టకుండా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక పోలీస్ వాళ్లకు గతంలో హెచ్చరించడం జరిగింది. మీరు రేవంత్కో లేదా కాంగ్రెస్కి పని చేయాలనుకుంటే ఈ జిల్లా వదిలేసిపోండి. జిల్లా వదిలేసిపోయి మీకు అనుకూలమైన, ఎందుకంటే ఇక్కడ నియోజకవర్గ ప్రజలతోటి ఎన్నుకోబడ్డ నేను ప్రజలకు సేవ చేయటానికి, కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ కాంగ్రెస్కే వంతు పడుతూ ఉంది. మేము మరి ఒక్కసారి పోలీస్ వ్యవస్థకు హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు డెమోక్రాటిక్ వేలో న్యాయబద్ధంగా పనిచేయండి. మొన్నటి ఏబీవీపీ బంద్కు మేము ఒకరోజు ముందు ఫోన్ చేసినాం. ఏబీవీపీ కార్యకర్తలు ఎక్కడ కూడా హింసకు పాల్పడలే. ప్రొద్దున్నుండే ఏబీవీపీ కార్యకర్తలు అరెస్ట్ చేయడము, బంద్ చేయమని చెప్పడానికి పోతే వారి మీద దౌర్జన్యంగా కొట్టడం ఇవన్నీ జరిగినాయి. దీన్ని మరి ఒకసారి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక రేవంత్ రెడ్డి గారి దగ్గర హోంశాఖ కూడా ఆయన దగ్గరనే ఉంది. శాంతి భద్రతలు అయితే మనం చూస్తూ ఉన్నాం. మన ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి గారి సొంత నియోజకవర్గంలో గత వారము ఏదైతే చెంచు మహిళపైన కిరాతకంగా మానభంగం చేసిన సంగతి మనందరికీ తెలుసు. తెలంగాణలో శాంతి భద్రతల ఏ విధంగా ఉందో ఈ యొక్క సంఘటనే నిదర్శనం. అదేవిధంగా రేవంత్ గారిని నేను కోరుతా ఉన్నా, పార్టీ ఫిరాయింపుల పైన ఉన్న శ్రద్ధ పరిపాలన పైన మరియు ఏదైతే ఇతర నియోజకవర్గాలకు నువ్వు పట్టించుకుంటలేవో వాటికి నిధులు విడుదల చేసి వాటి మీద శ్రద్ధ పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక 100 రోజుల్లో అమలు చేస్తున్న అనేక స్కీమ్ల గతి ఏంటిదో ప్రజలు మా దగ్గరికి వస్తూ ఉన్నారు. రేషన్ కార్డు లేదు, ఇండ్లు లేవు, పెన్షన్ వస్తలేదు. పాపము పూర్తిగా 10 సంవత్సరాల నుండి ఈ నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఆ దారిలోనే కాంగ్రెస్ కూడా నడుస్తూ ఉంది.